హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేష్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. గణేష్ బిలియనీర్ అవ్వాలనుకుని డైమండ్ దొంగతనానికి పాల్పడతాడు. అయితే అనుకోకుండా ఆ డైమండ్ ని వినాయకుడి విగ్రహంలో పడేస్తాడు. ఆ వినాయకుడి విగ్రహం తీసుకుందాం అనుకుంటే అది నంద్యాలలో ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అండర్ లో ఉంటుంది. అంతేకాదు ఎలక్షన్ కి పంచిపెట్టాల్సిన డబ్బు కూడా అందులోనే ఉంటుంది. నంద్యాల ఫ్యాక్షనిస్ట్ పొలిటీషియన్ అవడం మరో విశేషం. ఆ డైమండ్ కోసం మీడియా అనే అవతారం ఎత్తి హీరో ఫ్రెండ్ చేసిన సందడే ఈ సినిమా. ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ అంత అందగాడు కాకపోయినా సబ్జెక్టులు ఎంచుకోవడం మాత్రం అతని స్థాయికి తగ్గ సబ్జెక్టులు ఎంచుకుంటాడు. ఎక్కడ ఓవర్ యాక్షన్ ఉండదు, అలాగని గొప్ప యాక్టింగ్ ఉండదు. కరెక్ట్ గా సినిమాకి ఎంత కావాలో అంత చేస్తాడు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాకి స్పెషల్ ఏంటి అంటే అద్భుతమైన కామెడీ. హీరో ఫ్రెండ్ గా నటించిన జబర్దస్త్ కమెడియన్ అలాగే వెన్నెల కిషోర్ అద్భుతమైన కామెడీ పండించారు ఈ సినిమాలో. ఆర్గన్ డేవిడ్ పాత్రలో వెన్నెల కిషోర్ నటన హైలైట్ అని చెప్పాలి. ఆ పాత్ర ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని నిలబెడతాయి. గమ్ గమ్ గణేశాలో ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని షాట్లని జూమ్ ఎఫెక్ట్ ఉపయోగించి చక్కగా ఎడిట్ చేశారు. ఎడిటింగ్ ప్రత్యేకంగా కొన్ని షాట్లలో చాలా బాగుంది. హీరోయిన్లు ఇద్దరున్నా సరే ఇద్దరు బాగానే చేశారు. లిప్ లాక్ సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి, అవి కూడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. పెదకాపు సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి రెండో హీరోయిన్ గా చేసింది ఏమీ లేదు. ఇక విలన్ గా బాలీవుడ్ యాక్టర్ కిషోర్ రెడ్డి పాత్రని బాగానే పోషించాడు. డబ్బింగ్ మాత్రం అతనికి అంతగా సూట్ అయినట్లు అనిపించదు. అలాగే రుద్ర పాత్రలో నటించిన విలన్ బాగా ఆకట్టుకుంటాడు. అతని టీం ని ఆర్గన్ డేవిడ్ ఏడిపించే సన్నివేశాలు అయితే హైలైట్ ఈ సినిమాకి. 2 పాటలు ఉన్నాయి. ఈ 2 పాటల్లో ఒక్క పదం కూడా మనకి కరెక్ట్ గా వినపడదు. సంగీతం పూర్తిగా సాహిత్యాన్ని మింగేసింది. సరదాగా సినిమా చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకి ఒకసారి వెళ్ళండి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.